హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో ఉద్రిక్తం. శ్రీరాముని విగ్రహ వివాదంతో ఈ యొక్క ఉద్రిక్తత మొదలైంది. ముస్లింల యొక్క భారీ నిరసన అల్లర్లు, సైమల్టేనియస్గా హిందువులు కూడా దీనిపై తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్లో శ్రీరాముని యొక్క విగ్రహం వివాదం, ముస్లింల భారీ నిరసన అల్లర్లు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, వారి మత స్వేచ్ఛను హరించే ప్రయత్నాల్లో భాగంగా తాజాగా మరో తీవ్రమైన వివాదం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్లోని గైబందా జిల్లా పలాసబాడ ప్రాంతంలోని శ్రీ రాధా గోవింద మరియు కాళీ మందిరంలోని ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న సుమారు 82 అడుగుల ఎత్తుగల శ్రీరాముని విగ్రహ నిర్మాణాన్ని ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు అడ్డుకోవడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న గుడిలో రాధా గోవింద గుడి, అలాగే కాళీ మందిరం రెండు కలిపి ఉన్న ఈ గుడిలో ప్రపంచంలో అతిపెద్ద 82 అడుగుల శ్రీరాముని విగ్రహం నిర్మాణం అయితే చేస్తున్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు అడ్డుకోవడంతో ఇప్పుడు ఉద్రిక్తత మొదలైంది. హెఫజత్ ఏ ఇస్లాం వంటి ఇస్లామిక్ సంస్థలు ఈ నిర్మాణాన్ని హిందుత్వ చిహ్నంగా అభివర్ణిస్తూ దాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున వీధి నిరసనలకైతే దిగారు. అయితే ఈ వివాదం కేవలం నిరసనలకే పరిమితం కాకుండా తీవ్రమైన మత విద్వేషంగా రూపాంతరం చెందింది. జుమ్మా నమాజ్ ముగిసిన తర్వాత కొందరు ఇస్లామిస్టులు శ్రీరాముడి ఫోటోలు, పోస్టర్లపై చెప్పులు, స్లిప్పర్లు విసిరి హిందూ సమాజం యొక్క మతపరమైన సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచారు. నిరంతర బెదిరింపులు, హింసాత్మక దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉండడంతో మందిర కమిటీ ప్రస్తుతానికి విగ్రహ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది. ఎందుకు గొడవలని కాసేపు ఆపేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆపేశారు ఆ నిర్మాణ పనులు. అయినప్పటికీ ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పూర్తిగా తీసేయాలంటూ ఇస్లామిక్ గ్రూపులు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్లోని హిందూ సమాజం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి జై శ్రీరామ్ నినాదాలతో భారీ ప్రతిఘటన ర్యాలీలు చేపట్టింది. అంతేకాదు ఢాకా యూనివర్సిటీకి చెందిన హిందూ విద్యార్థులు సైతం మైనారిటీల హక్కుల రక్షణ కోసం టార్చ్ లైట్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను కూడా గలమెత్తారు. స్థానిక మైనారిటీ సంస్థలు ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి హిందువుల ఆస్తులకు, మతపరమైన కట్టడాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ ఘటన అక్కడ హిందువుల యొక్క భద్రత, మత స్వేచ్ఛపై అంతర్జాతీయ సమాజంలో మరోసారి పెద్ద ఎత్తున చర్చనైతే రేకెత్తించింది.